తెలంగాణ తల్లి కొత్త విగ్రహ రూపంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన అన్ని మాయం అవుతున్నాయంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలంగాణ తల్లి నెత్తిన కిరీటం, చేతిలో బతుకమ్మ మాయం, తల్లి కాళ్ల కడియాలు మాయం, తెలంగాణ రవాణాలో లోగోలో చార్మినార్, కాకతీయ కళాతోరణం మాయం, తెలంగాణ రైతుల భూములు మాయం, మూసి నడి ఒడ్డిన పేదల ఇండ్లు మాయం, టీఎస్లో ఎస్ మాయం, ఖజానాలో కాసులు మాయం. ఇలా మాయం చేయడం, మోసం చేయడం మినహా ప్రజలకు చేసిందేమిటి, ప్రజలకు ఒరిగిందేమిటి, జాగో తెలంగాణ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. కాగా తెలంగాణ తల్లి విగ్రహం నమూనా నిన్న బహిర్గతమైంది. ఈ నెల 9న సీఎం రేవంత్ రెడ్డి సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను మార్చింది. బంగారు అంచుతో కూడిన పచ్చటి చీర, ఎరుపు రంగు జాకెట్, నుదుటున్న తిలకంతో తెలంగాణ తల్లిని రూపొందించారు. తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో మొక్కజొన్న, వరి, సజ్జ కంకులు ఉన్నాయి. విగ్రహం కింద గద్దపై బిగించిన పిడికిల్ని చిత్రీకరించారు. కాగా ఈ కొత్త నమూనాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.